ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ కింద చూసుకున్నామంటే 2019లో ఎలక్షన్ ఏ విధంగా జరిగింది, ఆ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ 151 సీట్లతోటి ఘన విజయం కూడా సాధించడం జరిగింది. సో ఈ 5 సంవత్సరాల్లో అసలు ఎలాంటి మార్పు వచ్చింది? లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడే ఒక మాట అన్నారు. సో ఇప్పుడు సంఖ్యలు తెగిపోయాయి, సో మీరు బయటకు వచ్చి కాలు ఎగరేసి మీరు మనం చేయబోయే కార్యక్రమాలు అని చెప్పి అందరికీ ప్రచారం చేయండి అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో ఎలక్షన్ మొత్తం మీద తీసుకున్నామంటే 56 రోజులే ఉంది మనకి. సో ఎలా ఉండబోతుంది సార్ 2024 ఎలక్షన్లు? ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అన్ని స్థానాల్లో వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 175కి 175 సీట్లు ప్రకటించడం, అదేగా 25 ఎంపీ సీట్లకి 24 ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఒక సీటు అనకాపల్లి ఒకటే ఆపారు. ఏం జరగబోతుంది అంటే అనకాపల్లి ఆపడానికి కారణం ఏంటంటే ముందు అక్కడ నాగబాబు పోటీ చేస్తాడని ఒక ప్రచారం జరిగింది. ఓకే, నాగబాబు పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ప్రకారం ఒక అభ్యర్థి అనుకున్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ ఒక ఆవిడ ఉంది, మహిళ, ఆవిడకే మళ్ళీ ఇస్తారు అనేటువంటి ప్రచారం కూడా ఒకటి ఉంది. అది కాకుండా గుడివాడ అమర్నాథ్ పేరు కూడా రంగంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు అన్ని చేంజ్ అయ్యింది. అదే ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా ఎవరిని ప్రకటిస్తాడు అదొకటే హోల్డ్ చేశారు. ముగ్గురు ఉన్నారు అక్కడ. ముగ్గురులో ఎవరి పేరు ప్రకటించాలి అనే దగ్గర ఒక చిన్న మెలిక పడి ఆగింది. అది మిగిలిందంతా క్లారిటీతోనే ఉన్నాడు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వాన్ని ఎందుకు ఓడించారు ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తోంది. కేవలం సంక్షేమ పథకాల పేరుతో ప్రజల డబ్బులు ప్రజల అకౌంట్లో వేసే ప్రయత్నం చేశాడు ఆయన. అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. అంటే నేరుగా ఇది డబ్బులు పంచటమే అంటారా? అంటే ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు కదా, మీ బిడ్డ మీట నొక్కుతాడు, మీటలు నొక్కి నొక్కి వేళ్ళు చాలా పెయిన్ఫుల్గా తయారైన అన్న పద్ధతిలో చెప్తూ వస్తున్నాడు కదా ఆయన. అవును. కాబట్టి చంద్రబాబు అంటే మీ అకౌంట్లో ఎప్పుడైనా తెలుగుదేశం హయాంలో ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు పడ్డ సందర్భం ఉందా? మీ బిడ్డ పాలనలో మీ అకౌంట్లో పడుతున్న అంటే ఆ రోజున ఈ రోజున బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకొని చూసుకోండి అని చెప్తున్నాడు ఆయన సభల్లో. కాబట్టి మీ డబ్బులు మీకు ఇచ్చానా లేకపోతే ఇంకెక్కడి నుంచి ఉన్న డబ్బులు తెచ్చి ఇచ్చానా అనేది పక్కన పెట్టేస్తే మీకు డబ్బులు వచ్చాయా లేదా, ఇది కదా ప్రధానం. అది చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. రెండోది అభివృద్ధి అనేది కనుక అజెండాలోకి పట్టుకొస్తే తెలుగుదేశం హయాంలో నిజంగానే అభివృద్ధి జరుగుంటే ఎందుకు ఓడించారు ఆ రోజున? తెలుగుదేశాన్ని ఎందుకు ఓడించారు? రెండోది చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలని ఒక రకంగా రెఫరెండంగా మార్చాడు. ఎన్నికల రోజు దాకా రెఫరెండం అనేటువంటి ప్రోగ్రాం లేదు అది, కానీ సడన్గా ఆయన ఒక రెఫరెండంగా మార్చాడు. ఆయన చాలా సభల్లో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమరావతి ఉండదు, అమరావతి కావాలనుకుంటే తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పాడు. అది నిజమే కదా? అది తర్వాత నిజమైంది. కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ప్రకటనలు ఏం చేయలే. కానీ అసెంబ్లీలో ప్రకటన అయితే చేశారు, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. అవును చెప్పాడు. అదే నేను అనేది. అమరావతికి నెగిటివ్గా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఒక సందర్భంలో మాత్రమే ఒక చోట ఎక్కడో ఎన్నికల కంటే ముందు ఒక చోట మాత్రం ఆయన ఒక అభిప్రాయ ప్రకటన చేశాడు. అమరావతి పేరుతో ఒక బిగ్ స్కామ్ జరుగుతోంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాట్లాడుతూ ఈ ప్రాసెస్లోనే ఒక మహానగర నిర్మాణము అనేది ఎప్పుడైతే అన్నాడో మళ్ళీ హైదరాబాదు తరహా ఒక సెంటర్ని నిర్మించే ప్రయత్నం జరుగుతోంది అనుకోవాల్సి ఉంటుంది. అధికార వికేంద్రీకరణ గురించి అనేక విషయాలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు. ఎప్పుడు 2014 ఎన్నికలకు ముందు. అవన్నీ గాలికి వెళ్ళిపోయినాయి అన్న పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. సో మొత్తం మీద అయితే ప్రజలైతే మాట్లాడాడు. అది తప్ప ఆయన అమరావతికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారే జనంలోకి వెళ్ళి వైసీపీ గెలిస్తే అమరావతి ఉండదు, అమరావతి కావాలనుకుంటే తెలుగుదేశాన్ని గెలిపించండి అని ప్రకటించాడు. ఆ ప్రకటన విన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. అంటే ప్రజలు అమరావతి మాకు అక్కర్లేదని చెప్పినట్టే కదా. కానీ 2024 కూడా అదే
అమరావతి కావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పి ఇదే నిదానంతో వెళ్తున్నారు ఆయన. లేదు, ఈసారి అసలు అమరావతి ప్రస్తావనే చేయట్లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారి అంటే ఆయన మాట్లాడుతున్న సరళి చూస్తే అమరావతి గురించి ఆయన మాట్లాడట్ల. అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, వైజాగ్లో నా ప్రమాణ స్వీకారం ఉంటుంది గెలిచాక అని. దాన్ని కొంత బూమరాంగ్ చేయడానికి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. అంతే తప్ప సీరియస్గా ఆయన గతంలోలాగా అమరావతిని జెండాగా పట్టుకుని మాట్లాడట్లేదు. అది మాట్లాడమని అమరావతి జేఏసీ నుంచి డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళు బహిరంగ లేఖలు రాస్తున్నారు చంద్రబాబుకి, మోడీకి కూడా, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకి. అంతవరకే పరిమితం.